హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తార్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఇండియా పవర్స్ పాస్ట్ జపాన్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్. ఇంతకుముందు మరి జపాన్ ఉండే, తర్వాత 5వ స్థానంలో ఇండియా ఉంటే జపాన్ని అధిగమించి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సో అందుకే మరి నీతి ఆయోగ్ మరి దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో మరి యునైటెడ్ స్టేట్స్ ఉంది. సో ఈ విధంగా అమెరికా 30.507 ట్రిలియన్ డాలర్స్తో మరి నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతుంది. తర్వాత చైనా 19.231 మరి డాలర్స్తో 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో వచ్చేసరికి జర్మనీ ఉంది, 4.744 మరి ట్రిలియన్ డాలర్స్ మొత్తం మీద. సో 4,744 బిలియన్ డాలర్స్ అని అర్థం చేసుకోవాలి మనము. సో ఇట్లా మన భారతదేశం మొత్తం మీద ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరి రూపుదిద్దుకుంది. సో ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంటే మరి చైనా 2వ స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో జర్మనీ ఉంది, 4వ స్థానంలో జపాన్ ఉంటే ఇప్పుడు ఇండియా 4వ స్థానానికి ఎగబాకింది. సో ఇప్పుడు జపాన్ 5వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ విషయం గమనించాలి. సో మరి యునైటెడ్ స్టేట్స్ 30 ట్రిలియన్ డాలర్లు, ఇది అందరికీ తెలిసింది, 29 నుంచి 30కి వచ్చింది. మరి చైనా 19 ట్రిలియన్ డాలర్స్తో మరి 2వ స్థానంలో అలాగే ఉంది. మరి జర్మనీ 4.744 ట్రిలియన్ డాలర్స్తో మరి 3వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ ఇండియాకి జపాన్కి జస్ట్ చిన్న చేంజ్ ఉంది. ఇది కూడా 4 ట్రిలియన్సే, అది కూడా 4 ట్రిలియన్సే. కాకపోతే ఇది 187, ఇండియా 187, జపాన్ 186, అంటే కేవలం 1 బిలియన్ తేడాతోనే మరి జపాన్ని అధిగమించి భారత్ ముందుకు వచ్చింది. రేపు పొద్దున ఈ రెండు కొంచెం వెనక ముందుతో కావచ్చు, అంటే ఒక నెలలోపో 2 నెలలోపో, అంటే త్వరలో ఇది వెనక రావచ్చు, ముందుకు రావచ్చు. సో ఓవరాల్గా 5వ స్థానం నుంచి మనం 4వ స్థానంకి వచ్చినాము. రేపు పొద్దున ఇంకొక 4-5 ఏళ్లలో డెఫినెట్గా మన భారత్ 2030 అంటున్నారు, కానీ నా అంచనా ప్రకారం అయితే ఇంకొంచెం ముందుగానే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవ్వబోతుంది, తయారు అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో మానవ వనరులు ఎక్కువ ఉన్నాయి, మరి చీప్ లేబర్ ఉంది. సో స్కిల్డ్ లేబర్ ఈ మధ్య బాగా తయారవుతున్నారు. మరి టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఇంజనీర్ల విషయంలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో అనేక రకాలుగా మన భారత్ ఇప్పుడు ప్రపంచంలో మరి దూసుకెళ్తుంది. సో మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అమెరికా కొన్ని స్ట్రాటజీ అమలు పరుస్తుంది. ఏంటంటే ఇండియాకి చైనాకి కనుక యుద్ధం వస్తే, ఇండియాకి చైనాకి యుద్ధం రావాలి అని కోరుకుంటున్న దేశం మరి అమెరికా. ఒకవేళ అలా యుద్ధం వస్తే ఈ 2 ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతాయి. ఇంకో 100-200 ఏళ్ళు నేనే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాను అని అమెరికా ప్లాన్ చేస్తుంది. ఇక చైనా 2వ స్థానంలో ఉంది, మరి ఇండియా 3వ స్థానానికి రాబోతుంది. 2030 వరకు ఇండియా 3వ స్థానంలోకి వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా మరి ఈ అమెరికా నెంబర్ 1లో ఉంటుంది, చైనా నెంబర్ 2 ఉంటుంది. ఇక్కడ 3వ స్థానం మాత్రం ఇండియాకు రాబోతుంది. ఇంకో 2050 కానీ 2060 లోపల అప్పుడు చైనా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుంది. తర్వాత మరి అమెరికా 2వ స్థానంలోకి వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇండియా 3వ స్థానంలో ఉంటుంది. 2060-70 తర్వాత ఇంకో 30-40 ఏళ్ల తర్వాత అమెరికా 3వ స్థానానికి వచ్చి మరి భారత్ 2వ స్థానానికి పోతుంది. అంటే చైనా నెంబర్ 1 ఎకానమీగా, భారత్ నెంబర్ 2 ఎకానమీగా, అమెరికా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. సో ఇవన్నీ పసిగట్టి, ఇవన్నీ IMF కానీ ఇలాంటి అనేక గొప్ప గొప్ప సంస్థలు సర్వే చేసి చెప్పడం జరిగింది. ఇది గమనించినటువంటి మరి అమెరికా కొన్ని కుయుక్తులు, కొన్ని కుట్రలు చేస్తుంది అన్నమాట. నేనే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, ఇప్పుడు కాదు ఇంకో ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళ వరకు అన్న ఆలోచనతో ఏం చేస్తుందంటే
ఇతర దేశాల మధ్య యుద్ధాలు గొడవలు పెట్టి ఆయుధాలు అమ్ముకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చింది అనుకో, ఆర్థికంగా మన రెండు దేశాలు నష్టపోతాయి. ఫ్యూచర్లో నెంబర్ 1 పొజిషన్లో మళ్ళీ అమెరికానే ఉంటుంది. సో ఇది అమెరికా ప్లాన్ అన్నమాట. ఈ మధ్య పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయని మీ అందరు తెలుస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో పరిస్థితులన్నీ మరి ఇండియా పాక్ వారు కాస్త చైనాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి ఇవన్నిటి మధ్య యుద్ధం ముదిరేటట్టు అమెరికా కొన్ని ప్రణాళికలు రచిస్తుంది సీక్రెట్గా. ఇది మన భారతీయులందరికీ తెలుసు, ఆర్మీకి తెలుసు, మన ప్రభుత్వానికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి అందరికీ తెలుసు. సో అందుకని కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. చైనా నుంచి యాపిల్ కంపెనీ ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, భారతదేశంలో మరి యాపిల్ ఫోన్ని తయారు చేయొద్దు, అవి అమెరికాలో తయారు చేయండి అని చెప్పేసి టిమ్ కుక్ చెప్పడం జరిగింది. సో ఇది ఆయనకు నచ్చట్లేదు. సో ఇలాంటి ఎన్నో రకరకాలుగా ఈ విధంగా 25% ఎక్స్ట్రా టారిఫ్ కూడా విధిస్తున్నాడు అనమాట. సో ఇట్లా మొత్తం మీద భారతదేశాన్ని ఎదగనీయకుండా అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంతేందుకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇప్పట్లో ఆగుతుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా ఎన్నోసార్లు జరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా కుదేలైన దేశం పాకిస్తాన్. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కలిసి కొట్టుకుంటే పాకిస్తాన్కి ఎవడెవడో వాడు వీడు డ్రోన్స్ కానీ వెపన్స్ కానీ ఇస్తూ ఉంటారు. మన ఇండియా మాత్రం మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని ఖర్చు చేస్తూ ఉంటాం. రేపు పొద్దున ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదిరైపోతుంది. ఇది చైనాకి ఇష్టం. ఒకవేళ చైనాకి ఇండియాకి యుద్ధం వస్తే కనుక మన రెండు ఆర్థిక వ్యవస్థలు పతనమైపోతాయి. అందుకనే ఆర్థికంగా బలంగా ఉండడం కోసం అమెరికా కూడా కొన్ని ప్రణాళికలు రచిస్తోంది. ఇవన్నీ మీ అందరికీ కరెంట్ అఫైర్స్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఏ దానికైనా ఏ పోటీ పరీక్షలకైనా మనకు కరెంట్ అఫైర్స్ అంటే జరుగుతున్న సంఘటనల మీద మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. అప్పుడే డెఫినెట్గా మనకు ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉంది, గురుకులాల్లో ఒక పేపర్ సపరేట్ 150 మార్కులతో ఒక పేపర్ సపరేట్గా ఉంటుంది. అదే డిఎస్సిలో మరి 10 మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో మీరు గ్రూప్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇంకా బ్రహ్మాండంగా పేపర్లే ఉంటాయి సెపరేట్. కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో అంటే నేను జనరల్గా తెలుగు సబ్జెక్టుగా సంబంధించి చెప్తాను, బట్ ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ రోజు వచ్చిన ఒక అప్డేట్ అనమాట. సో అందుకే ఇలాంటి కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. తెలుగు వాళ్ళు కానీ, సోషల్ వాళ్ళు కానీ, డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మినిమం అంటే ఒక ఉపాధ్యాయుడిగా ప్రతి ఒక్క విషయం మీద అవగాహన పెంచుకోవాలి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్పడం జరిగింది. సో ఈ వీడియో ఎలా అనిపించింది మరి కామెంట్ ద్వారా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.